నువ్వు తలక మాసినోడు మర్చిపోతే ఎట్లా? కేటీఆర్ తలక మాసినోడు ఇట్లా మర్చిపోతే ఎట్లా అంటన్నా? పల్లం రాజు ఎవరు కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు, ఆయన ఇల్లు కూర్చలేదా? అక్కినే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని మీరు బీఆర్ఎస్ బుల్డోజర్లు వెనక్కి వస్తే కూల్చకుండా రాజీ పడి లాలుచి పడి మరి రేవంత్ రెడ్డి రంగనాథ్ బుల్డోజర్లు పోయి కూల్చలేదా? అదే విధంగా చట్టం ముందు అందరు సమానమే. మీ హయాంలో బడాబాబులు వదిలిపెట్టారు. మరి అల్లు అర్జున్ అయినా, బాల్కనీ అటెండర్ అయినా, మేనేజర్ అయినా, సినిమా థియేటర్లో అందరూ సమానమే అని చెప్పి అల్లు అర్జున్ జైలుకు పంపలేదా? చట్టాన్ని సమర్థవంతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుంటే ఈ రియల్ ఎస్టేట్ ముసుగులో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తే బీఆర్ఎస్ అంటే భారత రియల్ ఎస్టేట్ సమితి నాయకులు గిట్టట్లేదు. కాబట్టి వీళ్ళంతా రంగనాథ్ పైన ఆయన ఉద్దేశం ఏంది? కోర్టు ఉద్దేశం కూడా ప్రధానంగా ఏముంది? రంగనాథ్ తొలగించాలంటుంది. అక్కడ రంగనాథ్ తొలగించాలా వద్దా అనేది విచక్షణ అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఈ కోర్టు ధిక్కరణ కేసులు గత ప్రభుత్వంలో అధికారులు ఉన్నాయి, ప్రభుత్వ అధికారులకు సర్వసాధారణం. కానీ ప్రభుత్వ అధికారులు దాన్ని తప్పకుండా మరి న్యాయబద్ధంగా వాటిని ఎదుర్కొంటారు. దానికి పారిపోయే ప్రమాదం ఏముండదు, అంతటితో అయిపోయిందని కాదు. కాబట్టి ఈ విష ప్రచారాన్ని తెలంగాణ సమాజం నమ్మొద్దు. రంగనాథ్ చట్ట ప్రకారం వ్యవహరిస్తాడు, ప్రభుత్వ భూములు కాపాడుతాడు. ఇప్పటి వరకు 3,500 ఎకరాలను 1,50,000 కోట్ల ధనాన్ని ప్రభుత్వ పరం చేసిండు. బతుకమ్మకుంట అందంగా ఆహ్లాదకంగా, అదే విధంగా నల్లకుంట, నల్ల చెరువు, చెక్కుడపల్లి ప్రజలందరూ కూడా ఏమంటున్నారు? ఇలా ర్యాలీలు ఇస్తారు రంగనాథ్ గురించి. బయటకు వచ్చి రంగనాథ్ ఉండాలి, రంగనాథ్ చేసే చర్యలు సక్రమమే, ఈయన అక్రమార్కుల పాలిట శత్రువు, అంతేగాని ప్రజలకు దాదాపు 1.5 కోటి మందికి ప్రాణవాయువుని ఇస్తాడు, చక్కని వాతావరణాన్ని, స్వచ్ఛమైన జలాన్ని ఇస్తాడు. రంగనాథ్ కూడా ప్రభుత్వం కూడా ఏ ప్రకారం నడుచుకుంటుంది? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంది, 21 నిబంధన ప్రకారం. అదే 47, 48 ఏ నిబంధన ప్రకారం నడుచుకుంటుంది. ఆర్టికల్ 21 అంటే ప్రజల్ని జీవించే హక్కు. ఆ జీవించడం అంటే ఎట్లా జీవించాలా? ప్రజలకు స్వచ్ఛమైనటువంటి గాలిని అందిస్తూ, అదేవిధంగా స్వచ్ఛమైన నీటిని అందిస్తూ, ఎటువంటి కాలుష్యం లేకుండా ప్రజలకు జీవించే హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి రంగనాథ్ ఆ విధంగా ప్రజలందరినీ కూడా, హైదరాబాద్ ప్రజలందరినీ కూడా స్వచ్ఛమైన గాలి అందించే విధంగా, అదే విధంగా స్వచ్ఛమైనటువంటి నీటిని ఇచ్చే విధంగా ప్రజల జీవించే హక్కును కాపాడుతాడు ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా 48 ఏ నిబంధన అంటే అర్థమైంది? భారత రాజ్యాంగంలో 1976 రాజ్యాంగ సవరణలో 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 48 ఏ పెట్టుకున్నాం. 48 ఏ అంటే అర్థమైంది? అడవులు, చారిత్రక సంపద, పర్యావరణం, వీటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మరి ఆ ప్రభుత్వం బాధ్యతగా రంగనాథ్ విధుల్లో భాగంగా పోయిండు. ప్రజలు పిలిస్తేనే పోయిండు, పర్యావరణ వ్యవస్థలు పిలిస్తేనే పోయిండు. అయినా కానీ ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఎక్కడో 3 కిలోమీటర్లు, ఇప్పుడు ఈ రంగనాథ్ ఫెన్సింగ్ చేసి రాతి కట్టడాలను వాళ్ళు బాంబ్ బ్లాస్టింగ్ ద్వారా పగలగొట్టే దగ్గర ప్రభుత్వ భూమి అది. అక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఎక్కడో దూరంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రైవేటు భూములు కాకుండా ఇక్కడికి వచ్చి ఆక్రమించుకుంటుంటే రంగనాథ్ చట్టబద్ధంగా వ్యవహరించడం ఎటువంటి అనుమానం లేదు. రంగనాథ్ని కాపాడుకుంటాం, హైడ్రాను కాపాడుకుంటాం. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లే అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రంగనాథ్ని, హైడ్రాని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎవరు కూడా ఆపలేరని చెప్పి తెలియజేస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.